డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. ఇంకా మనం రెమెడీస్ గురించి తెలుసుకుందాం వంశీ గారిని అడిగేసి. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. సో చాలా స్పిరిచువల్ రెమెడీస్ మీరు ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నారు. Yes. సో ఆల్రెడీ లైక్ అవన్నీ కూడా ఫాలో అవుతూ వాటి ఫీడ్బ్యాక్స్ ఇస్తూ కూడా చాలా లైక్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రీచ్ అవుతున్నాయి. ఓకే. సో కామన్గా ఎవ్రీ కామన్ పర్సన్కి, మనకి మిడిల్ క్లాస్లో కానీ ఎవరికైనా కానీ ఎక్కువగా వాళ్ళు వరి అయ్యేది ఫైనాన్షియల్స్ దాని గురించే. Yes. సో లైక్ మేబీ ఫర్ లైక్ కిడ్స్ కోసము, లేకపోతే వాళ్ళ హెల్త్ కోసము, Yes. మేబీ అప్పులు ఎక్కువగా ఈ మధ్య కాలంలో అయితే అప్పుల గురించి చాలా మందికి వరి ఉంది. ఓకే. సో దీనికి రిలేటెడ్ చాలా క్వైరీస్ వస్తున్నాయి Okay. మనకి మన సబ్స్క్రైబర్స్ నుంచి కూడా. ఓకే. సో దాని గురించి ఇప్పుడు ఆల్రెడీ ప్రూవెన్ స్పిరిచువల్ రెమెడీస్ ఏమన్నా మీరు వంశీ గారిని అడిగి మాకు చెప్పగలుగుతారా అని చాలా వస్తున్నాయి. We'll decode an important remedy today. Sure. Okay. సో చెప్పండి. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dum Durgaya Namaha. ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఈ రోజుల్లో మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఆన్ ద ప్లానెట్ ఎర్త్ 98% ఆఫ్ పీపుల్ దేనికైనా సఫర్ అవుతున్నారు అంటే డబ్బు కొరకు సఫర్ అవుతా ఉన్నారు. ఇక్కడ మనం ఒక విషయం బ్యాక్ ఎండ్లో అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఈ భూమి అనే గ్రహం మీదకి మనిషి జన్మ తీసుకొని ముందు నుండి కూడా మనం డబ్బుతో ముడిపడి ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 months మనల్ని మమ్మీ క్యారీ చేస్తారు, అమ్మ క్యారీ చేస్తారు. మరి ఈ 9 months మనం గ్రో అవ్వడానికి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్, కావాల్సిన మెడిసిన్స్కి మనీ ఖర్చు అయింది. అంటే భూమి అనే గ్రహం మీదకి బయటికి రాకముందు నుండి కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాం. అండ్ భౌతిక శరీరం నుండి ఆత్మ విడిచిపెట్టేశాక కూడా ఆ భౌతిక శరీరానికి చేయాల్సిన కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో వాటికి డబ్బు అవసరం. పుట్టక ముందు డబ్బుతో లింక్ అయి ఉన్నాము, శరీరం నుండి ఆత్మను విడిచిపెట్టేశాక కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాము. మరి ఈ మధ్యలో కూడా డబ్బు వెనకాతలే పరిగెడతా ఉన్నాం. ఇంకా ఎన్నాళ్ళు ఈ వేట? అంతే కదా ఇక్కడ మనం ఆలోచించాల్సింది. పుట్టక ముందు డబ్బుతో కనెక్ట్ అయి ఉన్నాం, శరీరం నుండి ఆత్మ విడిచిపెట్టేశాక కూడా ప్రాపర్ కనెక్షన్ ఉంది. మరి ఇంకా ఎన్నాళ్ళు డబ్బు వెనకాతల పరిగెడతాం? డబ్బు వెనకాతల మనం పరిగెట్టేదా? డబ్బు మన కోసం పరిగెట్టదా? రిచ్ పీపుల్ నెవర్ అండ్ ఎవర్ వర్క్ ఫర్ మనీ. మనీ వర్క్స్ ఫర్ దెమ్. ఇప్పుడు పిల్లిని పట్టుకోవాలంటే పిల్లి వెనకాతల పరిగెడితే పిల్లి దొరకదు. ఎస్ఆర్నో మనకంటే ఫాస్ట్గా పరిగెడుతుంది. అదే గుడ్ స్మెల్డ్ మిల్క్, ఒక ఫిష్ ఫ్రై పెడితే ఆటోమేటిక్గా పిల్లే వస్తుంది. మరి అలా మనీని ఏమైనా మనం అట్రాక్ట్ చేయొచ్చా? అలా మిలియన్స్ ఆఫ్ మనీని మనం ఏమైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చా? బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యూనివర్స్, బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సుప్రీం, బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మదర్ నేచర్. ప్రకృతి సహకారంతో అనంత విశ్వ సంపద మనం ఏమైనా అట్రాక్ట్ చేయొచ్చా? అట్లీస్ట్ అప్పుల నుండి బయటకు వెళ్ళొచ్చా? 100% అవుతుంది. స్పిరిచువల్ రెమెడీ ఏదైతే సీక్రెట్ చెప్పబోతా ఉన్నానో యథావిధిగా, ఎటువంటి డౌట్స్ లేకుండా, ఎటువంటి సందేహాలు లేకుండా, ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా మనసా వాచ కర్మ నమ్మి భగవంతుడిని, విశ్వాన్ని, ప్రకృతిని, మనల్ని మనం నమ్మి ఈ యొక్క స్పిరిచువల్ రెమెడీ ఆచరిస్తే గనక దే కౌంట్ మిలియన్స్. డబ్బుకి ఇంకా లోటు ఉండదు. ప్రొవైడెడ్ ఇన్ డెప్త్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ని తెలుసుకోవాలి. ఏదో ఈ రోజు ఎఫర్మేషన్ చేసేసి, రేపు ఉత్తరం వేద మొహం పెట్టి ఏదో ఒక మంత్రం చెప్పేసి, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో మనీ మెడిటేషన్ చేసేస్తే దట్ డజంట్ వర్క్ అవుట్. 360 degrees లో మనం మారాలి. డబ్బు మనల్ని అట్రాక్ట్ చేయాలంటే మనీ మనల్ని ఇష్టపడేటట్టు మనం ఏమైనా కన్వర్ట్ అవ్వాలి. వై? బికాస్ నా దృష్టిలో మనీ ఈజ్ నాట్ ఏ మనీ, మనీ ఈజ్ అ హై పాజిటివ్ స్పిరిచువల్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మనీ అనేది ఒక స్పిరిచువల్ ఎనర్జీ. ఆ ఎనర్జీకి మన ఎనర్జీ మ్యాచ్ అయిందా, ఇంట్లోకి వచ్చి శివతాండవం ఆడుతుంది అష్టైశ్వర్య. ఇట్స్ ప్రూవెన్ కాన్సెప్ట్. మరి అలా మనీని అట్రాక్ట్ చేసే, ముఖ్యంగా అప్పుల నుండి బయటపడే ఏదైనా స్పిరిచువల్ రెమెడీ ఉందా అని అడుగుతున్నారు. ఒక నెంబర్ ఉంది. అది బేలీఫ్ మీద ఒక రైట్ టైంలో మీరు రాసి రైట్ వేలో మీరు సాధన చేయగలిగితే డబ్బుకు లోటు ఉండదు. మార్క్ మై వర్డ్స్, డబ్బుకు లోటు ఉండదు. అండ్ బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ టు ద టెక్నిక్, మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే విశ్వజ్ఞానం, విశ్వ దర్శనానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆర్ ఎల్స్ మీరు ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నా కామెంట్లో టైప్ చేయండి. నా టీం నా వరకు తీసుకొస్తారు. 110% దాని కొరకు, దానికి రిలేటెడ్గా నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తాను అని చెప్పి ఆన్ కెమెరా మాటిస్తా ఉన్నా. కమింగ్ టు ద స్పిరిచువల్ రెమెడీ, దీన్ని మనం బేలీఫ్ అంటాం. ఇన్ తెలుగు మనం బిర్యానీ ఆకు అంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ కదా. స్పిరిచువల్ రెమెడీస్ ఎన్నో ఉన్నాయి దీనికి రిలేటెడ్. గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి బేలీఫ్ ఉపయోగపడుతుంది. అష్టైశ్వర్యాల్ని అట్రాక్ట్ చేయడానికి బేలీఫ్ ఉపయోగపడుతుంది. ఎన్ని పనులు చేసినా తెలియని ఒక అబ్స్టెకల్ మనకు వచ్చేస్తుంటుంది.
99% వరకు వెళ్తాం, 100% టచ్ చేయలేకపోతా ఉన్నాం. ఏది పట్టుకుంటే అదే ఫెయిల్ అయిపోతూ ఉంటాం, విచ్ మీన్స్ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది. దాన్ని మన జీవితం నుండి రిమూవ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అలానే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు మేము ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్ చేస్తూ ఉంటాం, యాన్షియంట్ టెక్నిక్స్ చేస్తూ ఉంటాం. అలాంటి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఇది ఆచరిస్తే మేజర్ రిజల్ట్ వస్తుంది. ఎన్నో మూన్ రిచువల్స్లో ఇది వాడతారు. ఓకే, మీరు ఒక బిర్యానీ ఆకు తీసుకొని ఇక్కడ నేను రాసినట్టుగా ఒక పవర్ఫుల్ సీక్రెట్ కోడ్ ఇది నేను మీకు రివ్యూల్ చేస్తా ఉన్నా. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా, ఇన్ ఇండియా, ఇన్ తెలుగు మనమే చెప్తా ఉన్నాం. కోడ్ ఏంటి అంటే 1313. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కోడ్. ఏ కలర్ పెన్తో అయినా రాయొచ్చు. 1313 పవర్ఫుల్ యూనివర్సల్ కోడ్ టు అట్రాక్ట్ లక్. లక్ ని అట్రాక్ట్ చేయడానికి, నెగటివిటీ, ఎగ్జాక్ట్లీ నెగటివిటీని బయటకు పంపించడానికి, బ్లాకేజెస్ ని బయటకు పంపించడానికి, డిస్ట్రాక్షన్స్ అడ్డంకుల్ని బయటకు పంపించడానికి, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలని బయటకు పంపించడానికి, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదల్ని, డబ్బుని అట్రాక్ట్ చేయడానికి ఈ కోడ్ హెల్ప్ అవుతుంది. అగైన్ చెప్తున్నాను, 1313 is one of the powerful secret code in the universe అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇలా బేలీఫ్ మీద ఏదో ఒక కలర్ పెన్ తో 1313 అని రాయండి. అండ్ ఎనీ టైం అన్నారంటే అమావాస్య అండ్ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చేస్తే మేజర్ రిజల్ట్. ఓకే, బట్ ఈ రోజు మీరు వాచ్ చేస్తున్నారా, బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఇది మీరు చేయండి. ఓకే, ఈ రోజు మీరు ఈ వీడియో వాచ్ చేస్తా ఉంటే నైట్ పడుకునే లోపు ఇది చేయండి. ఈ రోజే మీకు శుభదినం. ఓకే, యూట్యూబ్ లో కొన్ని వందల వేల లక్షల వీడియోస్ రిలీజ్ అవుతా ఉన్నాయి. క్రైమ్ మూవీస్, కామెడీ, స్పిరిచువల్ అన్ని. అవుట్ ఆఫ్ ద బ్లూ ఇన్ని లాక్స్ ఆఫ్ వీడియోస్ లో ఈ వీడియోనే మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ ఈస్ స్పీకింగ్ సంథింగ్ టు యూ. యూనివర్స్ ఏదో ఒక హిడెన్ మెసేజ్ ఇస్తుంది అని అర్థం. ఆ మెసేజ్ ఇదే అని గ్రహించండి. ఇలా బేలీఫ్ మీద, బిర్యానీ ఆకు మీద 1313 అని రాసి ఏదో ఒక కరెన్సీ నోట్ తీసుకోండి. ఏదో ఒక కరెన్సీ నోట్, either 100 or 200 or 500, ఏదో ఒక కరెన్సీ నోట్ తీసుకొని ఆ కరెన్సీ నోట్ మీద ఇలా బేలీఫ్ పెట్టండి. ఓకే, కరెన్సీ నోట్ మీద ఇలా బేలీఫ్ పెట్టి అగైన్ మన హ్యాండ్లో పెట్టి మన ఇంటెన్షన్ని చెప్పాలి. గాడ్ ఆల్మైటీకి, యూనివర్స్కి, మదర్ నేచర్కి, అందరికీ కృతజ్ఞత చెప్పాలి. అనంత విశ్వంలో ఉన్న 3 దేవతలకి, పంచభూతాలకి, ప్రకృతికి, పవిత్రమైన జలానికి, భూత ప్రేతాత్మలకి, ఇంటి ఎలివేల్పుకి, యూనివర్స్కి, మదర్ నేచర్కి, మనీకి, కన్న తల్లిదండ్రులకి, అందరికీ మనష, వాచ, కర్మన కృతజ్ఞత చెప్తూ మనీకి రిలేటెడ్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ చేయాలి. ఓకే, ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ. Money comes to me easily and effortlessly. I'm aligned with money energy. I'm aligned with God's energy. I'm aligned with the supreme energy. Aham Brahmasmi. Okay. Money is overflowing in my wallet. Okay. I have a multiple sources of income. నేను ఒక గొప్ప ధనాకర్షుడిని, నేను ఒక గొప్ప శ్రీమంతుడిని. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. అనంత విశ్వ సంపదను నేను నా గృహంలోకి మరియు నా జీవితంలోకి మనస్ఫూర్తిగా, గౌరవంతో, ప్రేమతో, శిరస్సు వంచి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తాను. డబ్బే నాకు ఒక మంచి మిత్రుడు. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు డబ్బుకి నా సర్వదా కృతజ్ఞతలు. అలా మనీకి మన లవ్ని, మన ఎమోషన్ని, మన ఎనర్జీని, మన ఫ్రీక్వెన్సీని, మన వైబ్రేషన్ని, మన ఫీలింగ్ని, మన రొమాన్స్ని, మన లస్ట్ని మొత్తం డబ్బుకి చూపించాలి. వై? బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మాట మంత్రం అని చెప్పాను కాబట్టి ఇది ఎనర్జైజ్ అవుతుంది. అలా అయ్యాక ఇలా మన వైపు మనం రొటేట్ చేయాలి, టువర్డ్స్ అస్. మన వైపు మనం ఇలా రొటేట్ చేస్తూ దీన్ని ఎనర్జైజ్ చేయాలి. ఓకే, ఎలా ఎనర్జైజ్ చేయాలి? అగైన్ మూన్ లైట్లో కానీ, సన్లైట్లో కానీ, మేడ పైన కానీ, కిటికీ దగ్గర కానీ ఒక ½ an hour ఇది ప్లేస్ చేయాలి. సన్లైట్ నుండి, మూన్ లైట్ నుండి ఆ ఎనర్జీని ఇది గ్రాస్ప్ చేస్తుంది. అప్పుడు అది ఎనర్జైజ్ అవుతుంది. అది అప్పుడు ఒక అనంత విశ్వ సంపదని అట్రాక్ట్ చేసే పరికరంగా మారుద్ది. సకల పాజిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసే ఆకర్షణ అది లభించుకుంటుంది బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం. ఇది మళ్ళీ సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకాలు కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. కరెన్సీకి ఆ ఎనర్జీ ఉంది, ఆ నోటుకి ఆ ఎనర్జీ ఉంది, బేలీఫ్కి ఒక ఎనర్జీ ఉంది. ఒక ½ an hour బయట ఉంచాలా. ఈ ½ an hour మళ్ళీ అప్పుల గురించి, బాధల గురించి ఆలోచించకూడదు. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అన్న మైండ్ సెట్తోనే ఉండాలా. మిలీనియర్ అయ్యాక మిలీనియర్ మైండ్ సెట్ రాదు. మిలీనియర్ మైండ్ సెట్ని కలిగి ఉంటేనే మిలీనియర్ అవుతాం. అందుకే చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ మిలీనియర్, థింక్ లైక్ ఏ మిలీనియర్, యాక్ట్ లైక్ ఏ మిలీనియర్, స్పీక్ లైక్ ఏ మిలీనియర్, ఈట్ లైక్ ఏ మిలీనియర్, బిహేవ్ లైక్ ఏ మిలీనియర్, వాక్ లైక్ ఏ మిలీనియర్, డ్రెస్ లైక్ ఏ మిలీనియర్. మిలీనియర్ మైండ్ సెట్ని కలిగి ఉన్నాక మిలీనియర్ అవుతాం. ఇలా ½ an hour బయట ఉంచాక అగైన్ ఇంట్లోకి తెచ్చి అగైన్ మళ్ళీ ప్రాపర్గా ప్రేయర్ చేసుకుంటాం. లావిష్ అబండెన్స్కి ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ చేశాక ఏం చేయాలంటే
ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించాలి. గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించాలి. ఆ ఫ్లేమ్ చుట్టూ ఇది రొటేట్ చేయాలి. అంటే కాల్చేయము, ఫైర్ చేయము, ఆ ఫ్లేమ్, ఆ లైటింగ్ తగిలేటట్టు. గ్రీన్ కలర్ క్యాండిల్ పాసిబిలిటీ లేదు గురువుగారు అన్న వాళ్ళు ఏదో ఒక మట్టి ద్వీపం, ద్వీపమే ఫ్లేమే. ఎందుకంటే ఆ ఫ్లేమ్ కి 10 Hz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. చాలా మెడిటేషన్స్ క్యాండిల్ పెట్టి లేదా ద్వీపం పెట్టి చేయాలి. చాలా మందికి తెలియదు. చాలా మంది హిమాలయాలకు ఎందుకు వెళ్ళి మెడిటేషన్స్ చేస్తుంటారంటే హిమాలయాల్లో 7 Hz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అట్లీస్ట్ దానికి దగ్గరగా ఉన్న ఫ్రీక్వెన్సీ 10 Hz. క్యాండిల్ ఫ్లేమ్ ఆ ద్వీపానికి 10 Hz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ వల్ల బ్రెయిన్ థీటా వేవ్ లోకి వెళ్ళిపోతుంది. థీటా వేవ్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ ద మేనిఫెస్టేషన్, ఫర్ ద మెడిటేషన్, ఫర్ ద విజువలైజేషన్. పీస్ ఆఫ్ కేక్ దేన్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆ వేవ్ లోకి వెళ్ళడం కొరకే హిమాలయస్ కు చాలా మంది వెళ్తారు సాధనాస్కి. అక్కడికి వెళ్ళలేం కనుక అట్లీస్ట్ క్యాండిల్ ఫ్లేమ్ అయినా ద్వీపం అయినా వెలిగించి చేయాలి అని చెప్తుంటాను. అండ్ ఇది ½ అన్ అవర్ ఎనర్జైజ్ అయ్యాక గ్రీన్ కలర్ క్యాండిల్. ఎందుకు గ్రీన్ కలర్ క్యాండిల్? సంపదని అట్రాక్ట్ చేసే ఎనర్జీస్ అందులో ఉంటాయి. బ్లాక్ కలర్ క్యాండిల్ లైట్నింగ్ చేస్తే ఒకటి నెగిటివ్ ఎనర్జీస్, బ్లాక్ మ్యాజిక్, కనుదిష్టి, నరదిష్టి పోవడానికి బ్లాక్ క్యాండిల్ వెలిగిస్తూ మేనిఫెస్టేషన్ చేయాలా. సంపదని అట్రాక్ట్ చేయడానికి గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగిస్తూ చేయాలి. ఇదంతా చేస్తుంది దేనికి? పాజిటివ్ ఎనర్జీ, మనీని అట్రాక్ట్ చేయడానికి. కాబట్టి గ్రీన్ కలర్. అది పాసిబిలిటీ లేని వాళ్ళు ద్వీపం పెడుతూ చేయొచ్చు. ఆ ఫ్లేమ్ చుట్టూ, ఆ ఫ్లేమ్ చూసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టాలి. లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెడుతూ ఆ ఫ్లేమ్ చూస్తూ మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్, ప్రేయర్స్ చేయాలా. చేస్తూ ఆ ఫ్లేమ్ చుట్టూ ఇది రొటేట్ చేయాలి. కాల్చేయము, ఆ ఫ్లేమ్ యొక్క లైట్నింగ్ దీని మీద పడాలి. కంప్లీట్ ఒక 1 or 2 to 3 minutes కంప్లీట్ ఇంటెన్షన్ దేని మీద ఉండాలంటే వీఆర్ మిలీనియర్స్, వీఆర్ బిలియనియర్స్, వీఆర్ ట్రిలియన్స్ అన్న ఆలోచన ఉండాలి. అనంత విశ్వ సంపత్తికి నేను అర్హుడిని, నేను ధనవంతుడిని అవ్వడానికి, కుబేరుడిని అవ్వడానికి నేను హక్కుని కలిగి ఉన్నాను అన్న కాన్ఫిడెంట్ గా ఇది చేసి మన వ్యాలెట్ లో పెట్టేయాలి. కీప్ ఇట్ ఇన్ అవర్ వ్యాలెట్. ఆ వ్యాలెట్ ఇన్ జనరల్ మనం క్యారీ చేస్తుంటాం. ఇది అలా చేయడమే. మార్క్ మై వర్డ్స్, మనీని, అబుండెన్స్ ని, వెల్త్ ని ఏకదం అట్రాక్ట్ చేసి పడేస్తాం. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సీక్రెట్. ఇప్పటి వరకు ఎక్కడ రివ్యూల్ చేయలేదు. పర్సనల్ అపాయింట్మెంట్స్ మనం కలవడానికి వస్తుంటారు చాలా మంది. అట్లాంటి వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారని వాళ్ళకి మాత్రమే రివ్యూల్ చేస్తా. బట్ చాలా మంది కామెంట్స్ లో మీరు అడుగుతున్నారని అడిగారు కనుక అప్పులు పటాపంచలు అయిపోతాయి. నమ్మండి, డూ ఇట్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఎనీథింగ్. సో థ్యాంక్ యూ అండి. మై ప్లెజర్. చూసారు కదా, ఇప్పుడు మనకి వంశీ గారు చెప్పారు. ఇది చెప్పింది మనకి ఫాలో అయినట్లయితే కంపల్సరీ చెప్తున్నారు, ప్రూవెన్ రిజల్ట్స్ ఉన్నాయంట. అండ్ మీరు కూడా చేసి దీని నుంచి పాజిటివిటీ అండ్ దాని ప్రాఫిట్స్ అనేవి మీరు కూడా పొందాలని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే, దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదంటే ఇంకా దేని గురించి అన్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారైతే కమెంట్స్లో టైప్ చేయండి. సో మేము గురుగారిని రీచ్ అయ్యి దాని గురించి సొల్యూషన్స్ అనేవి మీకు ఇంకా ఇస్తూ ఉంటాం కమెంట్స్లో. సో అండ్ వంశీ గారు ఈ సొల్యూషన్స్కి సంబంధించి క్లాసెస్ కూడా రన్ చేస్తున్నారు. సో ఈ క్లాసెస్ గురించి, అంటే ఆ క్లాసెస్ని ఎలా రీచ్ అవ్వాలి అనేది కూడా తెలుసుకుందాం. సో చెప్పండి. డెఫినెట్లీ ఒకటే చెప్తా ఉన్నాను, స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. మనిషిగా పుట్టున్నాం, అక్కడికే గేమ్ గెలిచేసాం, ఇంకా దేనికి సఫర్ అవ్వాల్సిన పని లేదు. బట్ లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి అంటే లైఫ్లో కొన్ని విడిచిపెట్టాలా, కొన్ని పట్టుకోవాలి. ఏమి హోల్డ్ చేయాలి, ఏమి విడిచిపెట్టాలి. అండ్ నిజంగా లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేయడానికి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్న, యాక్టింగ్ ఆర్ బిజినెస్ ఆర్ జాబ్, ఏదైనా మీరు అట్రాక్ట్ చేయాలి అనుకుంటే మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్ 100% తెలుసుకోవాలి. హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ తెలుసుకోవాలి. విశ్వ నియమాలు కొన్ని ఉంటాయి, అవి నిజ జీవితంలో ఫిజికల్ రియాలిటీలో ఆచరించాలి. సో దానికి రిలేటెడ్ ఇప్పటి వరకు మేజర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆన్ జూమ్ కాల్ మోర్ దెన్ 3000 పీపుల్ లైఫ్స్ ని ట్రాన్స్ఫర్ చేసి ఉన్నాం ఇన్ ఏ గ్రేట్ వేలో, యూనివర్సల్ వేలో. పరోక్షంగా చూసుకుంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ హౌసెస్ ని టచ్ చేసి ఉన్నాం త్రూ సోషల్ ప్లాట్ఫామ్. ఆల్ క్రెడిట్ గోస్ టు ద సుప్రీం పవర్. అండ్ ఇంకా చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు. ఒక స్పెషలైజ్డ్, ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది. అది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం అని భావించాలి. ఎందుకంటే లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు, అందరూ బాగుండాలనే ముఖ్య ఉద్దేశంతో మీ ఉన్నత కొరకు భగవంతుడే నిర్ణయించిన, విశ్వమే క్రియేట్ చేసిన ఒక 7 రోజుల సాధన ప్రోగ్రామ్ అని కూడా మీరు గ్రహించవచ్చు. నవంబర్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఉండబోతా ఉంది. ఆన్లైన్ ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు. ఈ 7 days రికార్డింగ్స్ కూడా మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాము.
ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి అనుకుంటే ఈ ప్రోగ్రామ్ మీకే. అనారోగ్య సమస్యల నుండి బయటకు రావాలి, ప్రోగ్రామ్ మీకే. మిలియన్స్ కౌంట్ చేయాలి, ప్రోగ్రామ్ మీకే. ఎటువంటి కెరియర్ పరంగా ఉన్న ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, నేమ్ ఫేమ్ రికగ్నిషన్ ఎర్న్ చేయాలి అనుకుంటే ప్రోగ్రామ్ మీ కొరకే. లాట్ ఆఫ్ సీక్రెట్స్ని ఈ ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ఓకే. ఇన్ అడిషన్ టు దట్ ఈ 7 days కూడా లైవ్ వెల్త్కి రిలేటెడ్, ధనాన్ని ఆకర్షించే మెడిటేషన్స్, కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. అవి ఆచరిస్తే ఇంకా డబ్బుకు లోటు ఉండదు. దట్ ఈస్ పీరియడ్, బేస్ లైన్. ఇమ్మీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మై ప్లేజర్.